దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబుల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు మరి పరలోక రాజ్య మర్మములను గురించి ఉపమానములుగా శిష్యులందరికీ, జనములందరికీ ఆయన బోధిస్తూ ఉన్నాడు. దేవుని పరలోక రాజ్య సత్యములను వివరించడానికి, పరలోకపు రాజ్యపు నియమాలను, కట్టడలను వారికి తెలియజేయడానికి క్రీస్తు ప్రభుల వారు ఉపమానాలను వినియోగించాడు. ద పర్పస్ ఆఫ్ పారబుల్స్ వాస్ టు మేక్ స్పిరిచువల్ ట్రూత్స్ clearer to the hearers, to put the truth in a form easily remembered. మరి ఆ పరలోక రాజ్యపు సత్యములు సులభంగా జనములు అర్థం చేసుకోవడానికి, సులభంగా తమ హృదయంలో భద్రంగా దాచుకోవడానికి, వాటిని జ్ఞాపకం ఉంచుకోవడానికి క్రీస్తు ప్రభుల వారు ఉపమాన రూపములో దేవుని రాజ్య సత్యములను వివరించాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు, బహుజన సమూహములు తన యొద్ద నుండి కూడి వచ్చినందున యేసు క్రీస్తు ప్రభుల వారు సముద్ర తీరమున కూర్చుండి ఉన్నప్పుడు ఆయన ఒక దోణి ఎక్కి కూర్చున్నాడు. జనులందరూ దరిని నిలిచి ఉండగా ఆయన వారందరినీ చూచి చాలా సంగతులు ఉపమానంగా తెలియజేశాడు, ఉపమాన రీతిగా తెలియజేశాడు. ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడిపోయాయి. పక్షులు వచ్చి వాటిని మృంగివేశాయి. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలన పడెను. అక్కడ మన్ను లోతుగా లేనందున అవి వెంటనే మొలిచెను, గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాయి. ఇక మూడవదిగా కొన్ని ముండ్ల పొదల్లో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. మరి నాలుగవదిగా కొన్ని మంచి నేలను పడి, ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక. హూ హ్యాజ్ ఇయర్స్ టు హియర్ లెట్ హిమ్ హియర్. చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న సంగతులను గ్రహించునుగాక అని ప్రకటన గ్రంథంలో మనం చూసాం. అలాంటి ధన్యతనే ఈ విషయంలో, ఉపమానాల విషయంలో కూడా క్రీస్తు ప్రభుల వారు చెబుతూ ఉన్నాడు. తర్వాత శిష్యులు వచ్చి, అయ్యా, నీవు ఉపమాన రీతిగా వారితో ఎందుకు మాట్లాడుతున్నావని ఆయన అడిగినప్పుడు యేసయ్య వారితో అంటున్నాడు, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడినది. హల్లెలూయా. పరలోక రాజ్యములు ఎరగటము దేవుని పిల్లలకు అనుగ్రహించబడింది. పరలోక రాజ్యాల మర్మములు తెలుసుకొనడం క్రీస్తు ప్రభుల వారిని వెంబడించే వారికి అనుగ్రహించబడినది. అంతేకాదు, కలిగిన వానికే ఇయ్యబడును. ఎవరికైతే ఆ ఆశ కలిగి ఉన్నారో, ఎవరైతే ఆ పరలోక రాజ్య సత్యములను, మర్మములను తెలుసుకోవాలని ఆశతో యేసయ్య సన్నిధానంలో కనిపెట్టుకొని ఉంటూ ఉన్నారో, పరిశుద్ధాత్ముని స్వరాన్ని వినడానికి ఎవరైతే తమ హృదయాలను ఆ నేలవలె సిద్ధపరుచుకుంటూ ఉన్నారో, వారికి ఇంకా ఎక్కువగా సమృద్ధిగా దయచేయడానికే క్రీస్తు ప్రభుల వారు ఉపమానముల రీతిగా పరలోక రాజ్య సత్యములను తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఆయన అంటున్నాడు, ఇదిగో వారైతే నిత్యము చూస్తూ ఉన్నారు కానీ వారు గ్రహించట్లేదు. వారు నిత్యము వినుచున్నారు కానీ గ్రహించట్లేదు. నిత్యము చూస్తున్నారు కానీ వారు తెలుసుకొనటం లేదు. కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి మారు మనస్సు పొందకుండా ఉంటూ ఉన్నారు. నా సహోదరుడా, నా సహోదరి, ఈ ఉపమానాలు యేసు ఎందుకు చెబుతున్నాడంటే, నీవు ఆ పరలోక రాజ్య సత్యములను గ్రహించి మారు మనస్సు పొంది దేవుని వైపు తిరిగి
ఆయన కృపను, ఆయన ప్రేమను, ఆయన రక్షణను, ఆయన ఆశీర్వాదాలను పొందుకోవాలని యేసయ్య ఆశపడుతూ ఉన్నాడు. అంతేకాదు, ఇదిగో మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అక్కడ ఉన్నటువంటి వారికి ఆ గొప్ప ధన్యతను గురించి ఆయన తెలియజేస్తున్నాడు. ప్రియులారా, పరలోక రాజ్య సత్యములను వారు మరి చెవులారా వినడానికి, కన్నులారా చూడటానికి క్రీస్తు ప్రభుల వారిని తండ్రి అయిన దేవుడు ఈ లోకంలోనికి పంపించాడు. మరి ఎంతోమంది నీతిమంతులు, ఎంతోమంది ప్రవక్తలు ఆ క్రీస్తు ప్రభుల వారి దినము కొరకు ఎదురు చూశారు, కానీ వారు యేసయ్యను చూడలేదు. అబ్రహాము మరి ఆ దినమును చూడలేదు, కానీ యేసయ్యను చూచాడు. మోషే ఆ దినములో జీవించలేడు, కానీ ఎంతో ప్రవక్తలు ఇర్మియా, యెషయా, మరి ఎంతోమంది దానియేలు గొప్ప ప్రవక్తలు వారు క్రీస్తు ప్రభులు వారు జీవించినటువంటి కాలంలో జీవించలేదు, కానీ ఇప్పుడు ఆయన బోధను వినుచున్నారే. ఆ జనసమూహం అంతటికీ వారు చూస్తున్నటువంటి ధన్యతను గురించి, వారు వింటున్నటువంటి ఆ దేవుని సత్యములో మాటలను గురించి తెలియజేస్తూ ఆయన అన్నాడు కదా, ఇదిగో వారు చూస్తున్నారు కానీ తెలుసుకోలేదు. దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని మెస్సయాగా ఈ లోకానికి పంపిస్తే వారి కన్నులు చూడటం లేదు. ఈయన మరియమ్మ కుమారుడు కాదా? వడ్లవారి కుటుంబానికి చెందినవాడు కాదా? నజరేతు వాడు కాదా? నజరేతులో నుండి ఏ మంచి వస్తుంది? అని ఆయనను వారు విసర్జించారు. వారు గ్రహించలేదు దేవుని ప్రణాళికలను, దేవుని మరి ఉద్దేశ్యములను, దేవుని తలంపులను వారు గ్రహించక తమ సొంత ఆలోచనల చేత వారు నశించిపోయారు. కానీ ఈరోజు యేసయ్య ఆ గొప్ప ధన్యతను మనకు కూడా అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, నేను ఆ క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఆ పరలోక రాజ్య మర్మములను గ్రహించాలని యేసయ్య కోరుకుంటున్నాడు. అందుకే ఆ పరిశుద్ధాత్మని మెల్లనైన స్వరాన్ని ఆయన మనకు వినిపిస్తూ ఉన్నాడు. ఈ పరలోక రాజ్యపు సత్యములను గురించి అనేకమైనటువంటి విషయాలు ఆయన బోధించాడు. పరలోక రాజ్యము మరి దేవుని రాజ్యమని, ఆ పరలోకమందు ఆయన సన్నిధి, ఆయన అధికారము, ఆ దూతలు, ఆ వేవేల దూతల సమూహము మధ్యన అక్కడ ఉన్నటువంటి ఆ మహిమలో ఉన్నటువంటి ఆ పరలోక రాజ్యము భూలోకంలో స్థాపించబడాలని, ఆ తండ్రి అయిన దేవుని రాజ్యము భూలోకంలో చూడాలని యేసయ్య ఆ పరలోక ప్రార్థన మనకు నేర్పించాడు. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. హల్లెలూయా అన్నాడు ఆయన. ప్రార్థన నేర్పించాడు. పరలోకమందు తండ్రి అయిన దేవుని చిత్తము ఎలాగూ జరిపించబడుతుందో భూలోకమందు కూడా ఆయన రాజ్యము, ఆయన అధికారము, ఆయన చిత్తము జరగాలని యేసయ్య మనకు ప్రార్థించడం నేర్పించాడు. ఆ పరలోక రాజ్యము భూలోకములో స్థాపించడానికి ఆయన వచ్చాడు. ఇదిగో చూచుచున్న మీరు ధన్యులు అన్నాడు. ఆ పరలోక రాజ్య స్థాపనను కన్నులారా చూస్తూ మరి గ్రహించలేనటువంటి వారిని ఆయన మరి గద్దిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రవక్తల ద్వారా హెచ్చరించాడు,
ఆ క్రీస్తు ప్రభుల వారు ఇక్కడ కూడా అంటున్నారు, వారు నిత్యము వినిచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోతూ ఉన్నారు. నీవు నేను అలాంటి గుంపులో ఉండకూడదు. నీవు నేను మరి క్రీస్తు ప్రభులు వారు చెప్పినటువంటి ఇదిగో అయితే రెండవ గుంపు క్రీస్తు ప్రభుల వారిని వెంబడిస్తున్నటువంటి ఆ శిష్యులను గురించి ఆయన అంటున్నాడు, అయితే మీ కన్నులు చూచుచున్నవి కనుక అవి ధన్యములైనవి. ఈరోజు నా సహోదరుడా, నా సహోదరి, నీ కన్నులు క్రీస్తు ప్రభుల వారిని చూస్తున్నాయా? కలువరి శిలువలో ఆయన చేసినటువంటి ఆ రక్షణ కార్యాన్ని చూస్తూ ఉన్నాయా? మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలను వినగలుగుతున్నావా? ఒకవేళ యేసయ్యను చూసే కన్నులు నీ కలిగి ఉంటే నీవు ధన్యుడవు, ధన్యురాలవు. ఆ పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని నీవు వినగలుగుతూ ఉంటే, యేసయ్య స్వరాన్ని నీవు వింటూ ఉంటే, పరలోక రాజ్యపు మర్మములను నీవు గ్రహిస్తూ ఉంటే, క్రీస్తు ప్రభులు వారు చెప్పినటువంటి ఆ ఉపమానములన్నింటినీ నీవు గ్రహిస్తే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవు. మరి ఈరోజు దేవుని అడుగుదాం, ప్రభువా ఆ పరలోక రాజ్య మర్మములను గ్రహించే హృదయం మాకు దయచేయండియా, మిమ్మల్ని చూసే ఆత్మీయ నేత్రాలు మాకు దయచేయమని వేడుకుందాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చిమ్ము కలిగిన మా దేవా, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకు నింత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలుంచిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, కాపుదల మాకు అనుగ్రహించిన దేవా మీకు స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఆ పరలోక రాజ్య మర్మములను గ్రహించగలిగినటువంటి హృదయం మాకు దయచేయండి అయ్యా. ఆయనను చూడగలిగినటువంటి కన్నులు, వినగలిగినటువంటి చెవులు మాకు దయచేసి అయ్యా మీ యొక్క పరలోక రాజ్యములో మేమందరము వారసులమై, పాలిభాగస్తులమై మీ నిత్య రాజ్యంలో యుగ యుగములు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి సహవాసంలో జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరముగల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నింటినీ దీవించండి, ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మదేవా, బిడ్డల హృదయాలను తెరచి ఇదిగో మీ మెల్లనైన స్వరాన్ని బిడ్డలకు వినిపించండి అయ్యా. మీ పరలోకపు సత్యములను, మీ పరలోక రాజ్య మర్మములను, మీ పరలోక రాజ్యపు కట్టడలను, విధులను బిడ్డల హృదయాల్లో నాటింపచేయమని వేడుకుంటున్నాం అయ్యా. ప్రత్యేకంగా మా యవ్వన బిడ్డలను మీరు దీవించండి ప్రభా. యేసయ్యా, మీ రక్త పురక్షణల బిడ్డలను భద్రపరచమని వేడుకుంటున్నాం. అలాగే మా తండ్రి, మరి దేశ విదేశాల్లో ఉన్నటువంటి మా ప్రియ కుటుంబాలన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మరి దుఃఖంలో, వేదనలో, అనారోగ్యంతో ఉన్న బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తం చేతమట్టి బిడ్డలకు ధైర్యమును, ఆదరణ, మరి బలమును, శక్తిని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. మరి ప్రత్యేకంగా మీ పరలోక రాజ్య మర్మములను గ్రహించే హృదయం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.